హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వచ్చేసి మన లోకాన్ని నడిపేటటువంటి 4 విషయాల గురించి చెప్తానండి. అది ఫస్ట్ వచ్చేసి డబ్బు, రెండు వచ్చేసేది మీరు చేసే ఉద్యోగం, అది ప్రైవేట్ జాబా గవర్నమెంట్ జాబా అనేది. మూడు వచ్చేసేది హెల్త్, మీ హెల్త్ అనేది ఏ విధంగా ఉంది దాన్ని బట్టి కూడా అండి. నాలుగోది వచ్చేది మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది కూడా రోల్ ప్లే అనేది, ఇది కూడా ముఖ్యమైన విషయమే అండి. అది వచ్చేసి అందం. ఇంకా ఫస్ట్ వచ్చేసి డబ్బు అండి. డబ్బు ఉంటేనే ఏదైనా అండి. డబ్బు లేదనుకోండి అసలు వాల్యూనే ఉండదు. మీరు ఈ ఈ డబ్బుకున్న వాల్యూ గమనించాలేదంటే ఏదైనా ఫంక్షన్స్ వచ్చినప్పుడు చూడండి, బాగా కనిపిస్తుంది డిఫరెన్స్ అనేది. డబ్బున్న వాళ్ళని పిలుస్తారు, ఈ డబ్బు లేని వాళ్ళని బాగా దగ్గర వాళ్ళు అయితే పిలుస్తారు, లేకపోతేనేమో మర్చిపోయామన్నట్టు పిలవరు అనమాట. అదొక అక్కడ అర్థమవుతుంది మనకి డబ్బు ఉన్న వాళ్ళని పిలుస్తారని, డబ్బుకున్న వాల్యూ అనేది మనకు అర్థమవుతుంది అనమాట. అంటే డబ్బుకే వాల్యూ అని కాదు, మనుషులకు కూడా ఉంటుంది వాల్యూ, కానీ ఎక్కువ అలానే పిలుస్తున్నారు ఇప్పుడు. అంటే ఏదైనా ఫంక్షన్స్కి ఒకవేళ దగ్గర వాళ్ళు పిలిచినా వెళ్ళినా కానీ వాళ్ళు ఒంటి మీద ఏ నగలు వేసుకున్నారు, బ్రాండెడ్ బట్టలు వేసుకున్నారా, చెప్పులు ఎలాంటివి వేసుకున్నారు, ఇవన్నీ చూసే వాల్యూ ఇస్తున్నారండి. అది చాలా బాధ అనిపిస్తుంది అలా చేస్తే. అలా చేసే బదులు అసలు ఆ ఫంక్షన్స్ పిలవకపోయినా బాగుండు అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే, ఈ డబ్బున్న వాళ్ళు ఏది చెప్తే అది రైట్ అండి. ఇంకా పేదవాడికి వెళ్ళి న్యాయం ఉన్నా కూడా చాలామంది మాట్లాడలేదు. కొంతమంది మాట్లాడాలనుకున్నా కూడా ఈ డబ్బున్న వాళ్ళకి భయపడి మాట్లాడలేకపోతున్నారనమాట. అదండి డబ్బు ఉండే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇళ్ళల్లోనే చూసుకోండి, ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారనుకోండి, ఒకళ్ళు కొంచెం లేని వాళ్ళు అనుకోండి, ఒకళ్ళు ఉన్న వాళ్ళు అనుకోండి, ₹1 కూడా ఈ లేని వాళ్ళకు పెట్టరు. ఇంకా పెళ్ళైన కాడి నుంచి వాళ్ళ సంసారం ఏదైందో వాళ్ళ బాధ్యతలు ఏందో వాళ్ళే, కానీ మా అన్నకు ఒక ₹10 ₹20 ఇస్తే ఏందని ఆలోచించరు. కనీసం ఒక టీ కూడా ఇప్పించడానికి జంకుతూ ఉంటారనమాట. అలా ఉంటుంది కొన్ని సిచ్యువేషన్స్లో. అంటే ఎవరి సంపాదన వాళ్ళదేనండి. డబ్బు పరంగా చూస్తే మా అన్నకు వచ్చాయి, మా తమ్ముడికి వచ్చాయి, మా చెల్లెలకి వచ్చాయి, మా అక్కకు వచ్చాయి, ఇవన్నీ ఏముండవని నీ సంపాదన నీదేనమాట. ఒకడు మాత్రం ఖచ్చితంగా ఒకళ్ళు వేరే వాళ్ళకు పెట్టరనమాట. కాబట్టి డబ్బు కూడా సంపాదించాలన్నమాట. కొన్ని ఆపద సమయాల్లో ఆ డబ్బే మనల్ని రక్షిస్తుంది, మంచితనం కూడా కాపాడుతుందండి. కానీ ఎక్కువ ఇప్పుడు జనరేషన్లో డబ్బు మాత్రమే ఎక్కువ ఆదుకుంటుందని నేను చెప్పగలుగుతున్నాను అనమాట. కొన్ని సిచ్యువేషన్స్లో డబ్బుకు మించిన విషయం మంచితనం అనేది కాపాడుతుంది. కానీ మెయిన్ ఎక్కువ 90% కూడా డబ్బు కాపాడుతుందని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీకు ప్రైవేట్ ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగం, దీన్ని బట్టి కూడా వాల్యూ ఇస్తున్నారండి. గవర్నమెంట్ జాబ్ వాళ్ళకి ఒక రకంగా ఇస్తున్నారు, ప్రైవేట్ జాబ్ చేసే వాళ్ళకి ఒక రకంగా ఇస్తున్నారు. అసలు ఉద్యోగం లేని వాళ్ళైతే అసలు పట్టించుకోవట్లేదండి ఎవరైతే. ఇది చాలా దారుణంగా ఉంది ఈ పరిస్థితి. అయితే ఏం చేస్తారండి నిరుద్యోగులు పాపం. వాళ్ళకి నచ్చిన ఉద్యోగం దొరకదు, కావాల్సిన గవర్నమెంట్ జాబులు అనేవి రావన్నమాట. కానీ ఏం చేస్తారు, ఏదో ఒక చోట ప్రైవేట్ జాబ్ చిన్న జాబులు చేస్తుంటూ ఉంటారు. ఈ ప్రైవేట్ జాబులు గవర్నమెంట్ జాబులు కనుక సేమ్ ఫంక్షన్కి వచ్చారండి, వాళ్ళకి ఇచ్చే ట్రీట్మెంట్ ఒక రకంగా ఉంటుంది, వీళ్ళకి ఇచ్చే ట్రీట్మెంట్ అనేది ఒక రకంగా ఉంటుంది. వాళ్ళకైతే చైర్లు, కుర్చీలు, కూల్ డ్రింక్స్ అన్నీ ఉంటాయి, వీళ్ళకి మాత్రం ఏమి ఉండవు అనమాట. పలకరింపులు కూడా ఉండవు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆరోగ్యం, హెల్త్ పరంగా ఒక పేదవాళ్ళు కనుక హెల్త్ బాగాలేదనుకోండి, వాళ్ళ దగ్గరికి రావడానికి కూడా, కనీసం వాళ్ళు పలకరించడానికి కూడా వీళ్ళు ఒక పేదవాళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోయినా కానీ ఏదైనా హెల్త్ బాగాలేదని కానీ వాళ్ళు పలకరించడానికి కూడా భయపడుతుంటారండి జనాలు. ఎందుకంటే ఎక్కడ మనల్ని అడుగుతారు అన్నట్లు. కానీ అది చాలా తప్పండి. అడిగిన ప్రతి వాళ్ళని పలకరించిన ప్రతి వాళ్ళని డబ్బు అడగరు కదండి. ఎవరైతే ఇస్తారనుకుంటారో వాళ్ళనే అడుగుతారు, కానీ అది ఆపదలో ఉన్నప్పుడే అడుగుతారు. అన్ని ప్రతిసారి అడగరు కదండి. కానీ ఈ పేదవాళ్ళు పలకరిస్తే ఎక్కడ డబ్బు అడుగుతారన్న విషయం మీద వీళ్ళు పలకరించారనమాట. ఉన్నవాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ పలకరించరనమాట. అదే హెల్త్ పరంగా అండి. హెల్త్ పరంగా బాగకపోయినా కూడా ఎక్కువ పలకరించరనమాట లేని వాళ్ళు. అదే ఉన్న వాళ్ళకి ఏదైనా హెల్త్ పాడయ్యి ఇంటికి వచ్చారనుకోండి, ఇంకా చూడండి వాళ్ళకి పలకరింపులు వరద అనమాట. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తూనే ఉంటారనమాట. అలా ఉంటుందన్నమాట. కానీ ఈ పేదవాళ్ళు ఏదన్నా పెద్ద ఆపద వచ్చి ఇంటికి వచ్చినా కూడా వాళ్ళని పలకరించడానికి సరిగ్గా ఉండరనమాట. ఎందుకంటే వాళ్ళు ఇంటికి పోతే ఏమడుగుతారన్న వీళ్ళ భయం. ప్రతిసారి అసలు అలా ఎందుకు ఉంటుందండి? ఎందుకు అడుగుతారు? మీరు పలకరించడానికి వచ్చారు, మిమ్మల్ని డబ్బు ఎందుకు అడుగుతారు? ఏం అడగరండి. కానీ వీళ్ళ ఉద్దేశాలు ఎలా ఉంటాయి అనమాట. మనం పోతే మనల్ని ఏం అడుగుతారు అన్నట్లు వీళ్ళు అసలు పోరు, పలకరించరు అనమాట. అది ఇంకా చాలా బాధ పెడుతుంది వాళ్ళని. నెక్స్ట్ వచ్చేసి అందం అనమాట. మనం ఇది మెయిన్ రోల్ అయితే ప్లే చేయదు, కానీ ఇండైరెక్ట్ ప్రతి ఒక్కరి మనసులోనూ ఉంటుందన్నమాట. అందంగా ఉన్న వాళ్ళకి ఒక రెస్పెక్ట్ ఇస్తారు, కొంచెం
తక్కువగా ఉన్న వాళ్ళకి ఇంకొక రెస్పెక్ట్ ఇస్తారు. కానీ అందం ముఖ్యం కాదండి, గుణం ముఖ్యం అన్నమాట. ఇక్కడ గుణాన్ని బట్టి ఎవరికైనా వాల్యూ ఇవ్వాలి. అందం ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది. కానీ అలా ఎవరు మ్యాక్సిమం చూడట్లేదండి. ఎక్కువ అందానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. కానీ అది కూడా తప్పండి. ఇదే అండి విషయం. ఈ 4 విషయాలు ఇంటర్లింక్ అనమాట. ఫస్ట్ చూడండి, మనకి ఉద్యోగం అని చెప్పాను కదా, స్థాయి అని చెప్పాను. మనకి ఒకవేళ ఒక గవర్నమెంట్ జాబ్ కానీ, ఒక మంచి ప్రైవేట్ జాబ్ కానీ వచ్చిందనుకోండి, ఆటోమేటిక్గా మనకి పరపతి వస్తుంది. దాని పరంగా డబ్బు వస్తుంది. డబ్బు వచ్చిందనుకోండి, మన హెల్త్ కూడా బాగా చూసుకున్నాం అనుకోండి, ఈ 4 కూడా ఈ 4 కూడా ఒకటికొకటి ఇంటర్లింక్. ఇంకా అందం అంటారు, ఇంకా దాన్ని తీసేయండి, 4వ దాన్ని వదిలేసేయండి. ఎందుకంటే క్యారెక్టర్ పరంగా కొంచెం క్యారెక్టర్ బాగా ఉన్న వాళ్ళు అనుకోండి, అందం అనేది క్యారెక్టర్ అనేది అందాన్ని డామినేట్ చేస్తుంది అనమాట. అదే పెద్ద విషయం ఏం కాదు, అది పట్టించుకున్న వాళ్ళకే పెద్ద విషయం, కానీ మిగతా వాళ్ళకి కాదు. ఇంకా కాబట్టి 4 కూడా ఇంటర్లింక్ అనమాట. మనం మంచి జాబ్ చేసి మంచిగా కష్టపడి ఏదైనా జాబ్ సంపాదించుకున్నాం అనుకోండి, అది ప్రైవేట్ జాబ్ కావచ్చు, గవర్నమెంట్ జాబ్ కావచ్చు. నేను గవర్నమెంట్ జాబ్ అనేది చెప్పట్లేదని, ఏదైనా మంచి పొజిషన్లో ఉంటే ఆటోమేటిక్గా మనకి ఆర్థికపరమైన సమస్యలు ఉండవు, ఆలోచనలు ఉండవు. కాబట్టి హెల్త్ కూడా బాగుంటుంది అనమాట. డబ్బు బాగా వస్తుంది. ఈ 3 బాగున్నాయి అనుకోండి, లోకంలో వాల్యూ కూడా ఉంటుందండి. ఇవి లేని వాళ్ళకి వాల్యూ ఉండదనే కాదు, క్యారెక్టర్ పరంగా మెయిన్ వీటన్నిటికంటే ముఖ్యమైనది క్యారెక్టర్ అండి. ఏ పరిస్థితుల్లో ఉన్న మన క్యారెక్టర్, మన నిజాయితీ అనేది మనల్ని కాపాడుతుంది. ఇవి కూడా ఎక్కువ రోల్ ప్లే చేస్తాయి, కానీ క్యారెక్టర్ అనేది ఇంకా ఎక్కువ రోల్ ప్లే చేస్తుంది అనమాట. మన క్యారెక్టర్ అనేది బాగుంటే మనం ఎక్కడున్నా కూడా మనల్ని ఎవరేం చేయలేరన్నమాట. కాబట్టి క్యారెక్టర్ను కూడా మీరు కోల్పోవద్దనమాట. వాటితో పాటు ఇవి కూడా, ఈ 4 కూడా సాధించారనుకోండి, మిమ్మల్ని ఆపేవాళ్ళు ఉండరు లైఫ్లో. అదేవిధంగా మీ కూడా బాగుంటుందన్నమాట. చూడడానికి కానీ ఏదైనా సమాజంలో కానీ బాగుంటుందన్నమాట. కాబట్టి ఈ 4 ఇంటర్లింక్ అండి. ఒకటి మనకి కనుక మంచి జాబ్ ఉంటే ఆటోమేటిక్ హెల్త్ వస్తుంది, అదేవిధంగా డబ్బు వస్తుంది. ఇంకా అందం అంటారా, అది క్యారెక్టర్ డామినేట్ చేస్తుంది. కాబట్టి ఈ 4 ఇంటర్లింక్ కాబట్టి వీటిని కాపాడుకోవాల్సిన అవసరం అనేది ఉంది. అదేవిధంగా నాటికంటే ముఖ్యమైనది క్యారెక్టర్ కాబట్టి ఆ క్యారెక్టర్ని కూడా నిలుపుకోవాల్సిన అవసరం అనేది ఉందండి. ఇదండి ఈరోజు నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయట్లేదండి, వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా నేను రిప్లై ఇస్తాను. ఇదండి ఈరోజు నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి, అది నా ఛానల్కి ఎంతో ఉపయోగపడుతుందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా కొత్త వాళ్ళు మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.